తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పటి నుంచో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి జరగబోతుందని వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు అది సాకారం కాబోతుంది. తిరుపతి రైల్వే స్టేషన్ తలమానికంగా నిలవబోతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో అత్యాధునిక సౌకర్యాలు అందించబోతుంది. తిరుమలకు వచ్చే భక్తులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఏడాదికి 6 కోట్ల మంది యాత్రికులు రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో అందుబాటులోకి రానుంది. దాదాపు 7.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏడాది ఆఖరికి అత్యాధునిక సేవలతో తిరుపతి రైల్వే స్టేషన్ కొంత భాగం అందుబాటులోకి రాబోతుంది. 2022 ఆగస్టులో ప్రారంభమైన తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ఢిల్లీకి చెందిన వరేందర్ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తుంది. ఈ ఏడాది ఆఖరి నాటికి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి కానున్నాయి. ఇందులో భాగంగానే తిరుపతి ఎంపీ ముద్దుల గురుమూర్తి రైల్వే స్టేషన్ మోడరైజేషన్ పనులపై రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్తో పాటు G+3 భవనంలో ఎయిర్కాన్ కోర్సెస్, ఇతర ఇంజనీరింగ్ పనులను పరిశీలించగా రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ సౌత్ సైడ్లో 10,800 స్క్వేర్ మీటర్ల ఫ్లోర్ ఏరియాతో పాటు G+3 బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయ్యింది. బేస్మెంట్ పార్కింగ్ ఏరియా కాగా గ్రౌండ్ ఫ్లోర్లో టికెట్ కౌంటర్స్, వెయిటింగ్ లాంజ్, డిపార్చర్ అరైవల్ కాన్కోర్సెస్ రానున్నాయి. బేస్మెంట్లో 200 4 వీలర్స్, 300 పైగా 2 వీలర్స్కు పార్కింగ్ సౌకర్యం ఉండగా రైన్ వాటర్ హార్వెస్టింగ్ కిట్స్, సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలు జరగనున్నాయి. ఇప్పటిదాకా 143.68 కోట్లు ఖర్చు చేసి దాదాపు 56% పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థ సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, ఫీమేల్ వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్స్, టాయిలెట్స్, క్లాక్ రూమ్ నిర్మాణ పనులను చేపట్టింది. థర్డ్ ఫ్లోర్లో రన్నింగ్ రూమ్, టీటీఈలకు రెస్ట్ రూమ్లు, రైల్వే ఆఫీసులతో పాటు 8 లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లను నిర్మిస్తుంది. ఇలా తిరుమలకు వచ్చే యాత్రికులకు కొత్త అనుభూతిని కలిగించేలా జరుగుతున్న అభివృద్ధి పనులపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతి, రైల్వే అండర్ బ్రిడ్జ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లపై రైల్వే ఇంజనీరింగ్తో చర్చించారు. ప్రస్తుతం 90 రైళ్ల రాకపోకలు, దాదాపు 90,000 మంది యాత్రికులను సేవలందిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ మోడరైజేషన్తో రోజు 1.50 లక్షల మంది ప్రయాణికుల అవసరాలు తీర్చనుంది. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి జరుగుతుందన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ సీఎం జగన్ ప్రోత్సాహంతో సాధ్యమైందన్నారు. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా మారబోతుందన్న ఎంపీ ఇప్పటికే సౌత్ బ్లాక్ పని పూర్తి అయ్యిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి తిరుపతికి వచ్చే యాత్రికులు, ప్రయాణికులకు అందుబాటులో వస్తుందన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ మధ్య అనుసంధానంగా స్కై వాక్ రాబోతుందన్నారు ఎంపీ. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు రోప్ నిర్మాణానికి DPR సిద్ధం చేస్తున్నామని, 2,000 మంది రోప్ ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.